ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. 2 నెలలకు ఒకసారి డ్రైనేజీ శుభ్రం చేస్తారా? అధికారులపై మంత్రి సవిత ఆగ్రహం. గత ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు గద్ద వచ్చింది, తన్నుకుపోయింది. ఆ కథలో నా వద్ద వద్దు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు ఇవ్వడం లేదా? సర్పంచులకు నిధులు ఇవ్వడం లేదా? అధికారులు కార్యాలయాలు వదిలి గ్రామాల్లో పర్యటించాలి. ఉద్యోగాలు చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి. గోరంట్ల మండలం మేరెడ్డిపల్లి గ్రామంలో అధికారులపై మంత్రి సవిత ఆగ్రహం. ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రభుత్వం అధికారులు ఉండేదంటూ అధికారులపై మండిపడ్డ మంత్రి సవిత. పని చేయించుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఏమైనా మాట్లాడితే సర్పంచ్ చెప్పలేదన్నా అని చెప్తారు. వాళ్ళు చెప్తారు కదా, కనీసం వాటర్ దాంట్లో కూడా డబ్బులు ఇవ్వండి గారు. ఎన్ని రోజులైందండి ఇది ఎత్తేక? సెక్రటరీ మీద ఈఓఆర్డి గారు ఇవాళ రెస్పాన్సిబిలిటీ పర్సన్. మండలం అంతా ఇట్లే ఉంది. చాలా చోట్ల కంప్లైంట్ చేపిస్తామనేది కాదండి, మీరేం చేస్తున్నారు? ఏం నిధులు లేవా? శానిటేషన్ వర్క్ లేవా నిధులు? మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని రోజులైంది? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే దాన్ని ఎత్తనే లేదు, ముట్టుకోనే కదా. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మేము సర్పంచ్ నిధులు ఇస్తున్నాము, మీరు చేయించడానికి ఏంటి మీ ప్రాబ్లం? మీ దృష్టికి రాలేదా? మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు ఈ వాటిగా? మరి ఏ పంచాయతీ తిరిగారు? ఈ పంచాయతీకి ఎప్పుడు వచ్చారు? మళ్ళీ రిపీట్ కాకూడదు చెప్తున్నాను చూడు. రిపీట్ కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య పరిష్కారం చేయండి. దానికి వాటర్ మ్యాన్ పెట్టండి, కింద పైప్ లైన్ వేయండి. వాటర్ మ్యాన్ పెట్టండి, టైం టు టైం అయితే అది వర్క్ ఫ్లో కాదు. అట్లనే మా వాటర్ ట్యాంక్ చుట్టూ ఉండేది చిన్న ఇష్యూ, 4 కుళాయిలు వేసేస్తే అయిపోతుంది కదా అంటే నీట్ గా పెడితే. అది తెలీదా మీకు? సచివాలయం ఉద్యోగస్తులకు అందరికి మీరు కూడా చూసుకోవాలండి. ఆఫీసులో ఉంటే కాదు, జనాల్లోకి రండి. రిపీట్ కాదు, రిపీట్ అయితే